డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఈరోజు మా కమిషనర్ గారు రవిప్రకాష్ గారి ఆదేశాల ప్రకారంగా బాపట్ల జిల్లా ఎస్సీబీ డిపార్ట్మెంట్ వారు గంజా కేసుని పట్టుకోవడం జరిగింది. గత 2 నెలల నుంచి కూడా ఎలక్షన్ మూడ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా కంటిన్యూగా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారంగా మా బాపట్ల సిఐ వెంకటేశ్వరరావు గారు, చీరాల సిఐ కర్ణ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా నైట్ అంతా ఎంక్వైరీ చేసి వాచ్ చేసి వెహికల్ చెక్ చేసుకుంటూ 2 వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అది బాపట్ల రూరల్ మండల పరిధిలో పట్టుకోవడం జరిగింది. అవి రాజమండ్రి వైపు నుంచి వస్తున్నాయి. వాటి వెహికల్ని చెక్ చేస్తే అందులో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులు కూడా మేము పట్టుకున్నాం. ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో గంజాయి బస్తాలు దొరికినాయి. అది మొత్తం గంజాయి బస్తాలు 17 ఉన్నాయి. ఒక్కొక్క బస్తాలో కనీసం 25 కేజీల నుంచి 30 కేజీలలోపు ఉంటుంది గంజా, డ్రై గంజా మొత్తం. అది మొత్తం టోటల్ 457 కేజీలు గంజా. అది దీని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 25 లక్షల దాకా ఉంటుంది. ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది కాబట్టి పూర్తి వివరాలు మేము అన్నీ చెప్పలేము. ఇప్పటివరకు వచ్చినటువంటి అరెస్ట్ చేసిన 3 వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. ఈ 3 వ్యక్తులు కూడా ఇద్దరు మన తెలుగు వాళ్ళే, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇంకో వ్యక్తి తమిళియన్. ఇది చెన్నైకి వెళ్తుంది. రాజమండ్రి నుంచి వస్తుంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా, పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారంగా ఇది రాజమండ్రి నుంచి చెన్నై వెళ్తుంది. ఆ విధంగా దాన్ని ఇక్కడ మేము నిలుపుతున్నాం. ఇది వయా మచిలీపట్నం నుంచి రేపల్ల మీదుగా వస్తుంది. హైవేలో కూడా రావట్లేదు. మెయిన్ హైవేలో కాదు రావటం, ఈ హైవేలో వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.